దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రాఖీ పండుగ వేళ ఢిల్లీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా కన్నౌట్ ప్యాలెస్, మధురా రోడ్, భారత్ మండపం వంటి ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, నదులను తలపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఢిల్లీలోని అండర్ పాస్లోకి వర్షపు నీరు చేరుకుంది. పలు లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హర్యానాకు ఆరెంజ్ అలర్ట్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ చెప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. వర్షాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఎయిర్లైన్ల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు అధికారులు. అటు ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థలు కూడా అడ్వైజరీ విడుదల చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు సహకరించాలని కోరాయి. మరోవైపు ఇవాళ కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్ ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.